భుజానికి వేస్తే నీకు మళ్ళీ నేను మహిళ భుజం మీద. అరే దూల కేరే పెట్టేస్తున్నాడు. నాకు దూలు ఎక్కువ. ఏట్లు లేపుతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును ఎంత నా మనమే ఎవరైనా వస్తారా? ఇంకా అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలా ఎక్కడో కొడుతుంది సీనా. అరే అమ్మాయిలతో అయితే నేను రానురా బాబు. ఇంట్లో మా అమ్మ చూస్తే తన్నేద్దు నన్ను. ఏంటి బాబు అన్న ఇంకోసారి? అరే అమ్మాయిలతో అయితే నేను రానురా బాబు. ఇంట్లో మా అమ్మ చూస్తే తన్నేద్దు నన్ను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాయ్. సో ఫైనల్లీ మమ్మీకి బాయ్ అయితే కూడా చెప్పేసాం. ఇంట్లో అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను అన్నట్టు అనుకుంటున్నారు. నేను కాలేజ్కనే బయలుదేరాము. కాకపోతే వీళ్ళు నాకు మధ్యలో ఫోన్ చేసి ఏంటంటే మనం బీచ్కి వెళ్దాం అంటున్నారు. నేను కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే పనిలో పని బీచ్ వ్లాగ్ కూడా అయిపోద్ది కదా అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. రాతి ముత్యంలో కమలాసంలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవరా నువ్వు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పక్క మా ఫ్రెండ్స్ ఏమో కాల్ చేసేస్తున్నారు, ఎక్కడున్నా ఇప్పటికే లేట్ అయిపోయిందని. నేను వాళ్ళకి చెప్పా ఆల్రెడీ, అరే మీరు అన్నిసార్లు కాల్ చేస్తే నాకు ఇక్కడ కెమెరా రికార్డింగ్ అయిపోద్దిరా, నేను ఫోన్లోనే బ్లాగ్ తీసినా అని చెప్పి. ఫోన్లో వాళ్ళు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు కానీ చెప్పి స్పీడ్గా బయలుదేరినా సరే ఇక్కడేమో ట్రైన్ అయితే వచ్చింది, ఇక్కడేమో రైల్వే గేట్ వేస్తాడు. మరి ఏం చేస్తాం, అలా బండి సైడ్కి పార్క్ చేసా. ఈలోపు ఈ తమ్ముడేమో నన్ను చాలా విచిత్రంగా చూస్తున్నాడు. తమ్ముడు ఇక్కడ ఏం లేదురా, జస్ట్ హెల్మెట్కి నా ఫోన్ పెట్టా అంతే, ఇంకేం లేదు, వింతగా చూడు మాత్రం బాబు. ఇక్కడ మరి గేట్ అయితే తీసాడు, మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. వీళ్ళేమో ఒక పక్క బుర్ర తినేస్తున్నాను, నాకేం చేయాలి అర్థం కావట్లేదు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే, అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్, ఓకేనా. సో మనం ఇంకా ఎక్కడ లాగ్ చేయకుండా తిన్నగా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వీడియో అయితే స్కిప్ అయితే చేసేస్తాం, ఎందుకంటే చాలా చాలా పెద్ద వీడియో అయిపోద్ది రోడ్ అంతా మనం బ్లాగ్ తీసుకుని వెళ్తే. ఫైనల్లీ మనం అయితే వాళ్ళ దగ్గరికి వస్తాం. ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం నాకు ఎలా చేయాలో తెలియలేదు, ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి ఓకేనా, ఏం చేయలేం. అరే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? తమ్ముడు చూసుకోవాలి కదా, కొంచెం ఉంటే గుద్దేసేవాడిని నేను వెళ్ళేదే రాంగ్ రూట్లో అంటే మళ్ళీ ఈడు చూడండి ఏం చేస్తా, అలాగైంది. ఇంకో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అంగండి చివరిని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ ఏంటో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగొంది సెటప్, నేను కనిపించక్కర్లేదా, మీరు కనిపిస్తే చాలు మా. రారా గజ్జుకుక్కద్దా. ఫస్ట్ బ్లాగ్ మామూలుగా ఉండదు. ఇంకా మా వాళ్ళు నాకు నచ్చింది ఏంటంటే, అంటే నేను ఏం చేసినా సపోర్టివ్గా ఉన్నారు, ఇది చాలు, ఎందుకంటే ఏం కావాలి మనకి. సో మా కాలేజ్లో వెళ్ళే దారిలో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే అది ఈ రూట్ అనమాట. చుట్టూరు గ్రీనరీ భలే ఉంటుంది చెట్లతో, సూపర్ ఉండద్దు అనమాట ఈ రూట్ కోసం మన కాలేజ్కి రావాలనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇదే కాలేజ్ రూట్ అనమాట. ఇంకోండి ఈ రైట్ సైడ్లో ఉండదే మా కాలేజ్. మనమైతే ఇప్పుడు తిన్నగా టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం, టిఫిన్ చేశాక బీచ్కి అయితే స్టార్ట్ అవుదాం అన్నారు. ఈ లోపు మా వాళ్ళు చాలానే ట్విస్ట్లు ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్లు ఏంటో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థం అవుద్ది. సో నేనైతే టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వస్తా, ఇక్కడైతే బండి అయితే పార్క్ చేసేద్దాం. మా వాడికైతే తెగ ఆకలేస్తున్నట్టుంది, అప్పుడే టిఫిన్ స్టార్ట్ చేశాడు. నేను కూడా లేట్ చేయకుండా ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఆగమా, నేను పట్టుకోవద్దా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎక్కడికి మనం వెళ్తున్నాం? స్టార్ట్ చేద్దాం. అవును ఎంత నా మనమే ఎవరైనా వస్తారా? ఇంకా అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలా ఎక్కడో కొడుతుంది సీనా. అరే అమ్మాయిలతో అయితే నేను రానురా బాబు, ఇంట్లో మా అమ్మ చూస్తే తన్నేద్దు నన్ను. ఏంటి బాబు అన్న ఇంకోసారి? అరే అమ్మాయిలతో అయితే నేను రానురా బాబు, ఇంట్లో మా అమ్మ చూస్తే తన్నేద్దు నన్ను. మామిడి బండి అయితే చాలా రోజుల నుంచి అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. సో అదైతే స్టార్ట్ అవ్వట్లేదు. మా వాళ్ళు అయితే చాలా కష్టాలు పడి దాన్ని అయితే తోసి స్టార్ట్ చేశారు. కష్టమ్మా ఇలాగైతే. సూపర్ రా స్పెట్స్ పడిపోయారా, పరుగో రన్. పొట్టోడికి దోలు తీరిపోయింది, అది మధ్యలో హ్యాండ్ ఇచ్చేద్దేమో అని. వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. మీరైతే లాస్ట్ వరకు చూస్తే మంచిగా ఎంటర్టైన్ అవుతారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది.
వద్దురా, ప్రతిరోజు ఏదో క్లాస్కి వెళ్ళిపోయినట్టు. మ్యాచ్ అవ్వాలండి. ఓడి అమ్మా గైస్, ఐఫోన్ 14 Pro Max ఎంత కొన్నావు? ఏ కొత్తదేనా? సీల్ ప్యాక్ తీసుకున్నావు ఏంటి? ఓపెన్ బాక్స్, స్పాట్ క్యాషా? అయ్యా దోలమయ్యా, స్పాట్ క్యాషా దోలా ఏదో పేదోళ్ళు మళ్ళాగా సెల్లొద్దు, లెన్సే ఇచ్చావు, క్లారిటీ పోద్దేమో. ఆడే వేసాడు. ఇవన్నీ కాంప్లిమెంటరీ అంటే వేయించాను. సూపర్. ఎక్కడ తీసుకున్నా? జాగ్రత్త చదువుకున్న ఎగ్జామ్ రాసినట్టు చదువు దింగుతున్నారా మీరు? బాయ్ మాయా, సరదాగా అలా చిన్న ట్రిప్. రూమ్కి వచ్చేస్తానులే తర్వాత. సో ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయాయి అనమాట. నాతో పాటు ఇంకా 2 అమ్మాయిలు అయితే కూడా వస్తున్నారని చెప్పాను కదా మీకు. వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరు అమ్మాయిలు అంటే వీళ్ళిద్దరు మా క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళందరూ మాకు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క. మేము కాలేజ్లో మాట్లాడేదే 2-3తో మాట్లాడతాము. అందులో వీళ్ళిద్దరితో ఎక్కువ మాట్లాడేది. వాళ్ళిద్దరే మాతో వస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఆల్రెడీ అడిగా ఇలా అట్లా వీడియో తీసుకుంటున్నా, యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా పర్లేదా అని. అంతేనా, వాళ్ళకి కూడా అమ్మాయిలే కదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని చెప్పి ముందే అడిగేసాను అనమాట. సో పర్లేదు తీసుకోమనే చెప్పారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు పర్మిషన్ అడిగా నేను వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. జర్నీ మొత్తం పెడితే ఇంకా వ్లాగ్ అనేది లాగ్ అయిపోద్ది. సో డైరెక్ట్గా మనకు బీచ్లో ఏం జరిగిందో డైరెక్ట్ బీచ్కి అయితే షిఫ్ట్ చేసేద్దాం. మరి ముందుకు వస్తుంది పదమా, ఎప్పుడైనా మన ఇద్దరమే మా ఫస్ట్. ఓకే, ఫైనల్లీ ఇన్ టు ది బీచ్. చెప్పు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. గంట కొట్టండి. సంజన చేసుకోండి. సో ఫైనల్లీ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫైనల్లీ బీచ్ విప్ గైస్. ఎంజాయ్ పండుగ బీచ్ కి వచ్చి ఫ్రెష్ బ్లాగ్స్. యో హాయ్ గైస్, ఎవరు బ్రో? I will cut. సై ఏడ్ చేసిన సై బీచ్కి వచ్చామా లేదా కానీ వీళ్ళైతే తెగ కొట్టేసుకుంటున్నారు బ్రో. అసలు క్లాస్లో ఉన్నామా బీచ్లో ఉన్నామా అని కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక సంత అవుతుంది. ఏం చేస్తాం మరి, ఇంకోసారి వీళ్ళతో రాకూడదని అయితే ఫిక్స్ అయిపోయాను. వచ్చినప్పుడు అయితే ఒక్కడిని వెళ్ళిపోతా, లేదంటే ఇద్దరిని తీసుకెళ్తా. అంతేగాని ఈ గ్యాంగ్తో వస్తే మాత్రం ఈ తలకాయ నొప్పి అయితే ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ అమ్మాయి చూడండి, ఇంక ఇసుక తీసుకొని ఇసుద్దామని అయితే చూస్తుంది. నేను కెమెరా రికార్డ్ చేస్తున్నాను కానీ ఇసుక తీసి పడేయమన్నా, అయినా పడేయకుండా ఆడి మీదకి ఇసిరింది. ఇక నేను చేసే దూలకొని మామూలుగా పిచ్చెక్కిపోయింది అనమాట. మీరే చూడండి ఏం చేశాను. దేవరా కదరా కన్నప్ప.
భుజానికి వేస్తే నీకు మళ్ళీ నేను మహిళ భుజం మీద గేట్ లేపుతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే దూల కేరా పెట్టేస్తున్నాడు. నాకు ధూళి ఎక్కువ. వీడు మనిషి పశువా? అలిగిపోతుండే. సో ఫైనల్లీ ఇదన్నమాట మన బీచ్ బ్లాగ్ వచ్చేసి. ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ నుంచి బాగానే ఉండిద్ది అంతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎలా ఉంది మ్యామ్? ఒకసారి రావాలనిపిస్తుందా నీకు? నో మ్యామ్. ఎందుకు? ఏం అడిగాను? ఏం చెప్తున్నావు రా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మాయా నీకు మళ్ళీ రావాలనిపిస్తుందా? మొత్తంగానే ఆల్తారాను. ఎవరితో? ఆ ముగ్గురు ఉన్నారు చూడు, ఆల్తారాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. అసలు మీరే తీసుకొచ్చారు రాళ్ళు. అరే కిరణ్ ఏమనిపిస్తుంది? మళ్ళీ రావాలనిపిస్తుంది. ఒకలాగా ఉంది రాను. అందుకే కదరా కార్తిక్ ఎక్కడికి వెళ్తున్నావా అని అన్నిసార్లు అడిగింది. నేను చెప్పాను మా ఆఖరికి వద్దురా అని. గైస్ నేను చెప్తున్నా, నాకైతే కాలేజ్కి వెళ్ళాలనిపించింది. కాలేజ్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుందా అంటే ఎదవలు అయితే ఇక్కడ తీసుకొస్తారు. మరి ఏం చేయలేం. ఒకవేళ మా మమ్మీ డాడీ వ్లాగ్ చూస్తే ఖచ్చితంగా మమ్మీ డాడీ మీకు ఒకటే చెప్తాను, నేను కాలేజ్కనే బయలుదేరాను. ఆఖరికి మళ్ళీ ఐడి కార్డు కూడా వేసుకున్నాను. ఈ ఎదవలు ఇక్కడ తీసుకొస్తాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? A few moments later. బ్యాక్గ్రౌండ్ లో దేవరా మ్యూజిక్ ఏంట్రా ద సీ ఈజ్ బ్లాక్ అని. సో సరదాగా వాక్ అయితే చేసామన్నమాట. వాక్ అయిపోగానే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. కాకపోతే మా వాళ్ళకైతే క్లాస్ ఉందని అయితే చెప్పారు. సో సైడ్కి ఆపేసి వాళ్ళు ఏదో తింటానన్నారు. కంప్లీట్ చేసాక మేము కూడా ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయితే అయిపోయాం ఇంటికి. సో ఇంక వెళ్ళిపోతున్నాం బ్రో. ఎక్కడితో లాగ్ ఎండ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇంకొంచెం సేపు ఉంది. అదైతే మంచి ట్విస్టులతో అయితే ఉంది. మీరే చూడండి లాస్ట్ వరకు, మీకే అర్థమవుతుంది. సో హాయ్ చెప్పండి రా. వీళ్ళేంది చచ్చిన సవాల్ లెక్క తయారయ్యారు. వీళ్ళెందుకు ఆగారు ఇంకా? ఇక్కడ మేము వస్తున్నామని ఆగారేమో. రండి కమ్ ఫాస్ట్ బ్రో కమాన్. సో ఫైనల్లీ బీచ్లో అయితే అలా అయిందనమాట. చాలా క్లిప్స్ ఉన్నాయి, కాకపోతే అవన్నీ నేను పెట్టలేకపోయాను ఎందుకంటే అవి కొంచెం ఓవర్గా ఉన్నాయన్నమాట. సో ఏం చేయలేం, వాళ్ళే అవన్నీ పెడితే అక్కడ స్పాయిల్ అయిపోతుందని చెప్పి పెట్టలేదు, కొన్నే పెట్టాను అనమాట. సో ఇదనమాట ఈరోజు బీచ్ బ్లాగ్. ఇంకా ఈరోజు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళి వస్తాం. ఇంకా నేను కూడా ఇక్కడ రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. సక్సెస్ఫుల్గా వెళ్ళి వచ్చేసాం. ఇంకోసారి మాత్రం ఇలా అయితే మాత్రం కష్టం వెళ్ళడం, బయటికి వెళ్తాం. వీళ్ళు చేసిన రచ్చకి కాల్కి నాకే పిచ్చి వచ్చేసింది అనమాట. మాయలు వచ్చారు, వచ్చేస్తావా? ఫోటోలు పెట్టింది కదా. సరే సరే పెడతాను. సరే ఫ్రెష్ బ్లాగ్స్ బాయ్ రా. వీళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. కాలేజ్లో కొత్త రూల్స్ అయితే పెట్టారంట. మీరు బయటకు వెళ్ళాలంటే ఐడి కార్డు పెట్టే వెళ్ళాలని ఏవో రూల్స్ పెట్టారంట. రూల్స్ అన్నీ ఫాలో అయిన వాళ్ళకి మనం. సో అదే అన్నమాట బ్లాగ్ వచ్చేసి. సో ఏదో ఒకటి
నా ఫస్ట్ వీడియో ఎలా తీయాలో తెలియదు, ఎలాగోకలా తీస్తాం, హ్యాపీ. సో ఇదే మా గర్ల్స్ హాస్టల్, కాలేజ్ యొక్క గర్ల్స్ హాస్టల్ ఇది. ఇంకోండి ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట వాళ్ళకి హాస్టల్కి. అరే యార్ నేను పవర్ బ్యాంక్ మర్చిపోయాను బ్రో వాడి దగ్గర, మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. పవర్ బ్యాంక్ అయితే మర్చిపోయాను, మళ్ళీ రిటర్న్ వెళ్తాను. ఏం టార్చర్ రా బాబు ఇది. అరే పవర్ బ్యాంక్ గుర్తు చేయాలి కదరా. నేను ఇప్పుడు చూశాను రా, ఇప్పుడు చెప్తాను నీతో. హే ఆడెప్పుడు రా గుండు చేసుకున్నాడు, అరే ఆడెప్పుడు గుండు చేసుకున్నాడు. సరే అయితే బాయ్. గుండె ఎప్పుడు చేసుకున్నామాయా, గుండె ఎప్పుడు చేసుకున్నావు, అయిపోయిందా? అరే అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చావేంటి? రికార్డింగ్ చేతితో కట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇలా ఈ వాలుకంతో కానీ ఇంటికి వెళ్ళానంటే నాకు ఖచ్చితంగా ర్యాంప్ అయితే అవుతుంది. సో పక్కాగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వెళ్ళాలన్నమాట. అలాగే ఈ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు చూడక తప్పుతారా. సో అందుకనే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ ఏం తెలియనట్టు కాలేజ్ నుంచి వెళ్దాం పద్ధతిగా. ఇది అలాగా పోస్ట్ చేసేసరికి మినిమం 1 వీక్ పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో కొత్త రూల్స్ పెట్టడం వల్ల ఏమో బయట సో మైక్ విషయంలో అయితే అడ్జస్ట్ అయిపోండి మరి. మేబీ ఇంకొక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో కొత్త కెమెరా అయితే తీసుకుంటాం. సో ఆ కెమెరాలో విత్ మైక్ బిల్డింగ్ అయితే ఉంటుంది, మైక్ సపరేట్గా ఇస్తాడు కదా ఆ కెమెరా వాడే. సో అప్పటి నుంచి వీడియోస్ అనేవి హై క్వాలిటీలో వస్తాయి, మంచిగా ఉంటుంది చూడండి. ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే తీసిన చాలా లెంత్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఏంది భలే. ఓకే బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అనమాట. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మనని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే పెట్టిన వెంటనే వీడియో అనేది మీకు అయితే వచ్చేది అనమాట. ప్లీజ్ షేర్ కూడా చేసుకోండి గైస్. సో ఇంకా ఉంటాం మరి, బాయ్ డార్లింగ్స్.